ఒరేయ్, మనం ఇంకెప్పుడు అటువంటి నిర్మానుష ప్రాంతానికి వెళ్ళొద్దురా. మనమే కాదు, ఇక నుండి ఎవరిని అటువంటి ప్రాంతానికి పోనివద్దురా. అటువంటి ప్రాంతానికి వెళ్తే మనం మన కష్టాలను కొని తెచ్చుకున్నట్టేరా. వెళ్ళకూడదురా బాబు. కానీ బాగుందిరా ప్లేస్ ఇది. లొకేషన్ ఏముందిరా? రే 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 అటు చూడు, అటు చూడు రే. ఏముందిరా, భలే ఉందిరా లోపల. ఇక్కడ ఎలా ఉంటుంది, లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందిరా. భలే ఉందిరా ప్లేస్. కానీ మర్చిపోవాలిరా లోపలికి వెళ్ళంగానే. మాట్లాడుకుంటా ఆ ప్లేస్ చూడు అసలు ఎలా ఉందో. అసలు ప్లేస్ చూడు, అదిగోండిరా అదే నుంచి వెళ్ళిపోవచ్చురా. రే ఉందరా ప్లేస్. రే రే ఇటు నుంచి అనుకోండి దారి. ఇంతేనా దారి? రెండే లోపలికి వెళ్దాం. రెండే నేను తీసుకెళ్తాను. చూడండి ఎలా ఉందో, భలే ఉందిరా బాబు. బాబ్బా ఏముందిరా లొకేషన్. బట్ చూడండి రా ఎలా ఉందో. రే నాకు ఎందుకు భయం వేస్తుందిరా, వద్దురా. ఎందుకు లేరా లోపలికి నడవండి లోపలికి. రే వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళండి. సేపు దూరతారా, దూరు. నువ్వేంట్రా ఇల్లు? రే నువ్వేంటి స్పెషల్గా చెప్పాలంటే నీకు? వెళ్ళు. ఏరా నువ్వు రావేంట్రా? కొత్తగా ఉండే మనోడు ఫోన్ చేస్తాను. ఇంత మంచి ప్లేస్ చూసి వాడు లేకపోతే ఎలా బాగుంటుంది. ఫోన్ చేస్తాను మనతో కూడా ఆడు. హలో ఎరే, నీకు అడ్రస్ వాట్సాప్లో లొకేషన్ షేర్ చేశాను. అర్జెంట్గా అక్కడికి వచ్చేరా ముందు. నీకు ఎందుకే నేను చూసుకుంటాను. నువ్వురా రారా, నువ్వురా. ఆగండి, నేను వస్తున్నాను, ఆగండి రా. జాగ్రత్త బాబు, పడిపోయారా? ఆగండి, ఏదో అడ్డొచ్చి పడిపోయాను. ఓ ఆడవుడు చేసేస్తారు. రండి. ఒరే వద్దే రారా. ఏమవుదో రండి. ఇందులో వాడవుడు చేస్తారు. ఏముండదురా. ఇటువంటి ప్లేస్కి వచ్చేటప్పుడు ఆలోచించకూడదు. మనకు లొకేషన్ బాగుందా, వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నాం అంతే. ఇప్పుడుకో కలుపుతాం. మళ్ళీ ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు కూర్చోండి, కూర్చో. రేయ్ అరే కూర్చోరా, కూర్చో, అక్కడ కూర్చో. ఓకే అడవుడు చేస్తారేంట్రా. ఇంకేంట్రా విశేషాలు ఏంటి చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఏంటి ఏముంది. మొత్తం మాట్లాడుకుంటే కూడా రాలేరా. ఎప్పుడైనా సరదాగా ఈ అత్తమానం ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఏంటో అర్థం కాదు. ఇది బిజినెస్ మ్యాన్ లాగా ఎందుకు మాట్లాడతాడు కూడా తెలియదురా బాబు ఫోన్లో. ఓకే ఇప్పుడు అంతేనే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. బాగుంటుంది ప్లేస్ అని తీసుకొస్తే ఎందుకు తీసుకొచ్చా? ఇక్కడ నాకు భయం వేసేస్తుంది రే, భయం వేస్తుంది రే, భయం వేస్తుంది. భయపడకు రే, భయం వేసేస్తుంది నాకు ఫుల్గా. ఏరా నువ్వు నిజంగా భయపడ్డావు కదా? ఏముండదు. ఏముందరు ఈ ప్లేసు. మన ఫ్రెండ్స్ కడితే ఇలాంటి ప్లేస్లు ఉన్నాయి. మరి ఎందుకే కదరా ఎక్కడ తీసుకొచ్చింది అంత దూరం నుంచి. చాలామంది చెప్పారా నాకు ఈ ప్లేస్ చాలా బాగుంటుందని. చూడండి ఎలా ఉంది లొకేషన్, బాగుందిరా. ఏముండదురా.
ఏముందిరా వెనకాల? రే ఏంట్రా బాబు ఈ ప్లేస్ ఎలాగొంది ఏంట్రా బాబు, వెళ్ళిపోదాం పదండ్రా. రే రా. హ్యాగే భయపడి సత్తావు. నాకేం పర్లేదు, అంతా దేవుడే చూసుకుంటాడు. రే రే ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నావు? ఒక నిమిషం ఆగరా, ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడిన వస్తా. ఇప్పుడు చూసిన ఫోన్ వీడికి. హైరా మామ, రే హైరా. ఏం చాలా మంచి ప్లేస్ చూసినట్టున్నారు. అక్కడ ఇంకా బాగుందిలే. హైరా రే, హైరా హైరా. ఇంకేంటి విశేషాలు? వీడికంటే నాన్న ఏది కావాలితే అది ఎత్తాడు. మీ నాన్న ఎప్పుడు తిట్టడారా నిన్ను? నన్ను ఎందుకు తిడతాడు రా? ప్రపంచం తలకిందలని నన్ను తిడతాడు. ఈయన ఎందుకు తిడతాడు అయినా? నేను ఇలాంటి నాన్న ఉండాలంటే రాసి పెట్టి ఉండాలిరా బాబు. సర్లేగా, నీ లవ్ మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చిందిరా? అమ్మో నాదా, నాకు చాలా భయం రా బాబు. ఇలా భయపడతా ఉంటే ఇంకేం లవ్ చేస్తారా? రే అమ్మాయిలతో అయితే మాట్లాడుకోనురా, అప్సరసలతో మాట్లాడలేమురా. చెప్పు, ఇంకా ఏ రోజు చెప్పాలిగా. అదని కాదే, నాకు చాలా భయం రా బాబు. రే ఎందుకు వచ్చిందిరా బాబు? ఇలా భయపడితే ఇంకెందుకురా లవ్ చేయడం? అమ్మో నా వల్ల కాదురా బాబు. ఎందుకురా? నానంటే చాలా భయం రా బాబు నాకు. అసలు వాళ్ళ ఇంటి దరిదాపుల్లో కూడా వెళ్ళను నేను. అవునరా, మహేష్ గడి వచ్చిన కానీ కనబడట్లేదు. ఏడు ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలిగా, ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళాడటు. ఫోన్ మాట్లాడి వెళ్ళాడు, ఇంకా రాలేదు. వస్తానులే. ఓ నీదేదో భలే ఉందే. రే ఇదేదో చూడరా, భలే ఉందే. ఇటువంటి పట్టుకుంటారా? ఎక్కడికి వచ్చి అవతల పడే. రే రే పాడే. రే రే ఇదేదో బాగుందిరా, ఉంచండి రా, నాకు కావాలరా ఇది. 20 పట్టుకో. నడవండి వెళ్ళిపోదామా? నడవండి వెళ్ళిపోదాం. ఏముంటుందిరా ఇటువంటి ప్లేసుల్లో భయపడి సత్తారు. ఓకే ఎందుకురా భయపడతారు? రే
ఏంట్రా మెల్ల పడేరా బాబు, వేసుకొచ్చావు? మళ్ళీ తీసుకెళ్ళి. వాళ్ళు అమ్ముకునే వాళ్ళగా పడేహే. అరే దీన్ని పాడేసిన రా అక్కడ, నేను దీన్ని ఎందాడా పడేరా రే రే పాడే, పడేరా, పాడే, రే, పాడే, పడేరా, పాడే. రే. మళ్ళీ ఎలాగ వచ్చింది అర్థం కావట్లేదురా. మరి పాడేసాను ఎందాడా. బాబు నడవండి రే, ఇంకెళ్దాం నడవండి రే. ఏం అర్థం కావట్లే, వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో. ఫోన్ చేద్దాం. హలో, ఏం లేదురా, అక్కడికి వెళ్ళొచ్చిన కాడ నుంచి ఏం బాగుంటలేదురా. ఆ ప్లేస్కి వెళ్ళొచ్చిన కాడ నుంచి ఒకసారి మీరు అందరు రండిరా మా ఇంటికి, మీతో మాట్లాడాలిరా. రండిరా ప్లీజ్ రా, అందరూ రండిరా రే, రండిరా. ఏంట్రా రమ్మన్నావు? ఏం లేదురా, మనం ఆ ప్లేస్కి వెళ్ళిన కాడ నుంచి ఏదోలా ఉందిరా. అనవసరంగా వెళ్ళాం అనిపిస్తుందిరా. అసలు మనశ్శాంతి లేదురా అసలు. నిజమేరా, మా నాన్న ఎప్పుడు నన్ను తిట్టినాడు కూడా ఇవాళ కొడదానికి వచ్చేసాడు. రే అక్కడికే నేను చెప్పానా వెళ్ళొద్దని, ఈడే తీసుకెళ్ళాడు రా అనవసరంగా. నిన్న ఇది ఏం చేశాడు తెలుసా నిన్న ఈవిడ వాళ్ళ ఎవరింటికి వెళ్ళి, అరే వద్దురా వాళ్ళ ఇంటిని తీసుకెళ్తున్నారా. ఏహే నువ్వు రా, నేను చూసుకుంటాను మొత్తం. వద్దురా రే, వద్దురా రే, వద్దురా. ఏహే రా, ఎంతకాలం అని చూస్తావు. అరే వద్దు, ఈరోజు వద్దు. ఎందుకు వాళ్ళ ఇంటికి గొడవ వద్దురా రే, వాళ్ళ నాన్న ఆహే నువ్వు, చంపేస్తాడు రా. నువ్వురా. అరే నాన్న ఆ. చంపేస్తాడు రే, వద్దురా. ఏ బయటికి రా రా. అరే వద్దురా రే, వద్దురా రే రే. ఏ నువ్వు ఆగరా. అరే వాళ్ళ నాన్న ఏ ఈరోజు అడగాల ఆగరా. అరే నాన్నతో కుమ్మేస్తాడు ఇద్దరిని. ఒరే వద్దురా, వచ్చారా. ఏ నువ్వు ఆగు. ఒరే ఏయ్ వద్దురా రే. బయటికి రా. అరే వద్దురా ఏ. రే, వద్దురా బయటికి రే. రా. వద్దురా. అరే గేట్లు తాళం వేస్తుంది చూడరా, గేట్లు తాళం వేస్తున్నాయిరా. తప్పించుకున్నాడు వీడు. దారా వెళ్ళిపోదాం. లేకపోతే ఈరోజు వచ్చేరా వెళ్ళిపోదాం. అయిపోతుంది వాళ్ళకి. వచ్చేరా వెళ్ళిపోదాం. ఎప్పుడు లేనిది అంత ధైర్యం వీడు ఎలాగొచ్చిందో అర్థం కాలేదు. ఆ రోజు వాళ్ళు ఇంట్లో లేరు కాబట్టి సమయానికి సరిపోయింది, లేకపోతే ఆ రోజు అక్కడే చంపేద్దరు మమ్మల్ని. ఎలాగోలాగా ఆ రోజు అక్కడి నుంచి తీసుకొచ్చేసాను వీడిని. ఇది కూడా దాని పనే ఉన్నది. ఆపలేక సచ్చాను రా బాబు వీడిని. ఈరోజు ఎలాగైనా దాన్ని అంతా చూడాలిరా. ఒరే ఒకసారి అడిగి ఫోన్ చేయరా. ఎప్పుడు బాబా బాబా అంటాడు కదా, అడిగి ఒకసారి ఫోన్ చేయి, వాడు ఏదైనా పరిష్కారం చెప్తాడుగా. ఇప్పుడు ఊర్లో లేడంట, 2 రోజుల దాకా రాడంట. నాకేం అర్థం కావట్లేదురా. సరే చూద్దాం ఏం జరుగుద్దో. రే చాలా భయం వేస్తుందిరా, ఎవరింటికి వెళ్ళాలన్నా. ఏహే ఎంతకాలం భయపడతాం రా. ఈరోజు దాన్ని ఎంత చూద్దాం రా. ఎవరింటికి వెళ్తా వాళ్ళ ఇంటికి, ఎవరింటికి వెళ్ళకండి రా, ఇక్కడే ఉండండి రా. ఎలా వస్తుందో చూద్దాం. అది దమ్ముంటే రావే. రే ఏంట్రీ ఇది, పాడేమన్నాం కదరా రోజు, ఇంకా పెట్టుకొని తిరుగుతున్నావు. పాడేశాను రా అక్కడ, ఎలాగొచ్చిందో అర్థం కాలేదు.
భయపడకండి రే, ఆగండి రే, మీరు భయపడకండి రా. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఏంటి నీ సమస్య? నీ సమస్య ఏంటి చెప్పు. ఈ సమస్యకి మా దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా? చెప్పు చెప్పు చెప్పు. చెప్తాను, నేను మీకు మొత్తం చెప్తాను. నాకు విముక్తి కలిగించిన మీకు మొత్తం చెప్తాను. ముందు నాకు మాట చెప్పండి, మీరు ఆ నిర్మానుష ప్రాంతానికి ఎందుకు వెళ్ళారు? మీరు అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి మీలో ఎవరైనా మనశ్శాంతిగా ఉన్నారా? మీరు ఇబ్బంది పడటం కాకుండా మీతో పాటు మీ కుటుంబాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. మీరు మాట్లాడుకునే పూడి మాటలకి మీరు అంత దూరం వెళ్ళడం అవసరమా? ఇక్కడ మాట్లాడుకోలేరా? మీరు అక్కడికి వెళ్ళి మీ ఇబ్బందులను మీరు కొని తెచ్చుకుంటున్నారు. నేను కూడా మీలానే వెళ్ళాను, కానీ నమ్మిన నా స్నేహితులే నన్ను మోసం చేశారు, నా ప్రాణాలను తీశారు. నాకు మీరే సహాయం చేయాలి. సరే, నువ్వు చెప్పింది నిజమే. మేము ఎవరూ అక్కడికి వెళ్ళాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని వెళ్ళలేము కూడా. కానీ నీకు జరిగిన మోసం ఏంటో మాకు చెప్పవా? చెప్తేనే మాకు తెలిసేది. అసలు ఏం జరిగింది చెప్పు. నీకు అసలు ఏం జరిగింది మాతో చెప్పు. చెప్తాను. స్నేహం అనేది మంచిదే, కానీ మోసంతో కూడుకున్న స్నేహం చివరికి ప్రాణాన్ని తీస్తుందని అతను చెప్పే వరకు మాకు కూడా తెలియలేదు. నిర్మానుష ప్రాంతానికి స్నేహాన్ని నమ్మి వెళ్ళకూడదని అతను చెప్పిన తర్వాత మాకు అర్థమైంది. ఇంతకీ అతను ఏం చెప్పాడు?